భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే గ్రౌండ్లో ఒక రణరంగమే కనిపిస్తుంది. అందుకే భారత్ పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడు ఏదో ఒక వివాదం జరుగుతుండడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మహిళల క్రికెట్ కూడా అదే బాట పడుతున్నట్లు కనిపిస్తుంది. గెలవడం చేతగాక పాకిస్తాన్ మహిళా జట్టు కూడా వారు పురుషుల జట్టు తరహాలోనే అనవసర వివాదాలకు తెరలేపుతుంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ చేతిలో ఓటమి పాలైనటువంటి పాకిస్తాన్ జట్టు ఆ తర్వాత పాక్ ప్లేయర్స్ ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. భారత నిర్దేశించినటువంటి 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్తాన్ కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్ మునీబా రన్అట్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. భారత బౌలర్ క్రాంతి గౌడ్ వేసిన బంతిని ఆడబోయినటువంటి మునీబా ప్యాడ్లను తాకింది. వెంటనే టీమిండియా ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. సరిగ్గా అదే సమయంలో అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన దీప్తి శర్మ బంతిని నేరుగా అందుకొని స్టంప్స్ను గిరాటేసింది. ఇక వెంటనే భారత క్రికెటర్లు మరోసారి రన్అట్ కోసం అప్పీల్ చేశారు. అయితే మునీబా తాను బ్యాట్ను గ్రీజ్లోనే పెట్టానని భావించింది. కానీ థర్డ్ ఎంపైర్ సమీక్షలో చూస్తే బంతి స్టంప్స్ను తాకే సమయంలో ఆమె బ్యాట్ గాల్లో ఉన్నట్లుగా స్పష్టంగా కనిపించింది. దాంతో థర్డ్ ఎంపైర్ ఆమెను అవుట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో మునీబా నిరాశగా పెవిలియన్కు చేరుకోవాల్సి వచ్చింది. ఇక ఈ విషయంలో పాకిస్తాన్ జట్టు ఊరుకోలేదు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మాత్రం ఫోర్త్ ఎంపైర్తో తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. మునీబా పరుగు తీయాలనే ఉద్దేశంలో లేదని, కాబట్టి ఇది అవుట్ కాదని ఆమె వాదించింది. గెలవలేకపోతున్న కోపంతో ఆమె ఇలా ఎంపైర్తో గొడవపడ్డం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐసీసీ నిబంధనల ప్రకారం మునీబా అవుట్. ఫోర్త్ ఎంపైర్ కూడా ఇదే విషయాన్ని ఫాతిమాకి స్పష్టంగా వివరించారు. క్రికెట్ నిబంధనల ప్రకారం బ్యాటర్ గ్రీజ్లో లేకపోతే అవుట్ అయినట్లే. బ్యాట్ లేదా పాదం గ్రీజ్ లైన్ను దాటి బయటకు ఉంటే దాన్ని అవుట్గానే పరిగణిస్తారు. మునీబా విషయంలో కూడా ఇదే జరిగింది. బంతి స్టంప్స్ని తాకేటప్పుడు ఆమె తన బ్యాట్ను గ్రీజ్లో ఉంచలేదు, అది గాల్లో ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా అవుట్ అని ఎంపైర్ స్పష్టం చేయడంతో పాక్ ప్లేయర్స్ సైలెంట్ అయిపోయారు. మొత్తానికి పాక్ ఆటగాళ్లు ఓటమిని అంగీకరించలేక అనవసర వివాదాలను సృష్టించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.